తమ్ముడు సినిమా అట్టర్ ఫ్లాప్, ఎవడు చూడవసరం లేదు. నితిన్ గారు ఈ సినిమాకి నేను ఏదో అనుకున్నాను కానీ ఏదో చేస్తారు. ఏడుపు కూడా వస్తుంది బ్రో, ఎందుకంటే సినిమా ఏం లేదు, మూమెంట్స్ ఏం లేవు, యాక్టింగ్ ఏం లేదు. అసలు సినిమా అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. అసలు పుట్టగదులు కూడా ఉండవు నితిన్ అన్నకి, ఎందుకంటే ఏదో అనుకున్న ఏదో అయింది సినిమా. ఎవరు కూడా చూడరు, వేస్ట్ అంటే వేస్ట్, పరమ వేస్ట్ సినిమా. వచ్చారు అదే మంచి కథతో వస్తే బాగుంటుంది. ఏదో తీయాలంటే తీయాలి అన్నట్టు వస్తే సినిమా ఎట్లా హిట్ అయిపోతుంది, సూపర్ హిట్ అవుతుంది. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, ఏం మూమెంట్స్ లేవు అసలుకి. మినిమం గ్యారంటీ లేదు, ఏం లేదు. బొంగు లోపల లోన్ పడారం, పైన పడారం. దిల్ రాజు గారు కూడా పెట్టి కూడా డబ్బులు కూడా వేస్ట్. సినిమా అయితే డబ్బులు అంటే ఏదో ఉన్నాయి, కుప్పలు ఉన్నాయనేసి ఈ సినిమాలు తీసుకొచ్చి దీంట్లో వాడిస్తే థియేటర్లో పిచ్చోళ్ళు ఆ జనాలు చూడడానికి. సినిమా అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది, ఎవడు చూడడు. సినిమా అయితే అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్ అండి. నితిన్ గారికి ఫ్లాప్ పడిపోయింది. ఇంకేం అడగవా? సినిమా బాగాలేదు. తమ్ముడు సినిమా హిట్ అవుతుంది అనుకున్నా, కొంచెం డిజాస్టర్ అయింది. అవునవునవును, హిట్ పడుతుంది అనుకున్నా కానీ డిజాస్టర్ అయింది. నెక్స్ట్ వచ్చి ఎల్లం సినిమాతోనైనా కంబ్యాక్ కొట్టాలని ఆశిస్తున్నా. ఏమండి, అది వర్కౌట్ ఉంది. బ్రదర్కి అన్నయ్యకి ఉన్న సెంటిమెంట్ వర్కౌట్ ఉంది. ఇది సిస్టర్కి బ్రదర్కి ఉన్న సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలా. లేదు, అవ్వలేదండి, చేయలేదు. సీరియల్లా ఉంది సినిమా, సీరియల్లా సాగదీశారు, అది బాగా. లేదు, దిల్ రాజు గారు కూడా ఇది ఒక లాస్ట్ మూవీ అన్న. ఇప్పుడే తమ్ముడు ప్రీమియర్ చూసాను. మూవీ అయితే మేడం నాకైతే చాలా ఇంప్రెసివ్గా ఏమనిపించలేదు. ఫస్ట్ హాఫ్ అయితే నాకు ఎంసీఏ పార్ట్ 2 లాగానే అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం విలేజ్ బ్యాక్డ్రాప్ని యాడ్ చేసి కొంచెం ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేకి ట్రై చేశాడు, కానీ అది కూడా ఎక్కడ సక్సెడ్ అనిపించలేదు. దిల్ రాజు చెప్పినట్టు వేణుకి మేము అనుకున్నంత బడ్జెట్ ఇచ్చాము, అనుకున్నంత టైం ఇచ్చాము అని అన్నాడు, కానీ మరి అనుకున్నంత టైం ఎక్కడ ఎగ్జిబిట్ అయిందో కనిపించలేదు. క్లైమాక్స్ పోర్షన్ కూడా రెగ్యులర్ కమర్షియల్ రొటీన్ ఫ్లాట్ మూవీ లాగానే అనిపించింది. సింపుల్గా చెప్పాలంటే ఎంసీఏలో వదినకి ప్రాబ్లం వస్తే మరిది సేవ్ చేస్తాడు, ఇందులో కూడా సేమ్. అక్కకి ప్రాబ్లం వస్తే తమ్ముడి సేవ్ చేస్తాడు. సినిమా బాగుంది అంటే దిల్ రాజు కానీ శ్రీరామ్ వేణు కానీ చెప్పిన వావ్ మూమెంట్స్ కానీ, విజువల్ ట్రీట్ కానీ, అండ్ వాళ్ళు పెట్టిన బడ్జెట్ కానీ ఎక్కడ కూడా వర్త్గా అనిపించలేదు. బాగుంది అంటే ఇప్పుడు ఈ వీకెండ్లో ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి ఏ మూవీ అయితే కావాలో, నితిన్ గారికి పర్ఫార్మెన్స్ ఎక్కడ స్కోప్ అనిపించలేదు. డైరెక్టర్ చేసిన ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాని డ్రాగ్ చేయకుండా 2.5 అవర్స్లో సినిమాని ఎండ్ చేశాడు, అది చాలా ప్లస్ పాయింట్. అండ్ హీరోయిన్స్ క్యారెక్టర్లో నాకు సప్తమి గౌడ చాలా కీ రోల్ ప్లే చేసింది. అండ్ లయ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పలేను, కానీ లయ గారు వచ్చినందుకు సినిమాకి ఎంతో కొంత వర్త్ అయితే సినిమాకి ప్లస్ అయింది. వర్షా బొల్లమ్మ క్యారెక్టరు మనకు ఆల్రెడీ రెగ్యులర్ రొటీన్ ఫార్మాటే, ఆమె పెద్ద స్కోప్ ఏమనిపించలేదు. బట్ సినిమాలో ఇంకొక హైలైట్ క్యారెక్టర్ ఎవరంటే వేణు వాళ్ళ డాటరు. ఆ పాప క్యారెక్టర్ కానీ, ఆ పాప స్క్రీన్ ప్రజెన్స్ కానీ చాలా బాగుంది. సినిమాకి ఆమె కూడా కొంచెం కీ రోల్ ప్లే చేసింది. టైటిల్ పెట్టినందుకైతే 1% కూడా నాకైతే జస్టిఫికేషన్ అనిపించలేదు. ఎందుకంటే ఆ మూవీలో మనకి ఏంటంటే క్లైమాక్స్ పోర్షన్ అనేది ఒక గూస్ బంప్స్ లాంటిది. చాలా ఎంగేజింగ్గా ఆడియన్స్ అనేది ఒక బ్రదర్స్ ఎమోషన్స్ తోటి బయటకు వస్తారు, కానీ ఇందులో ఏంటంటే ఆ ఎమోషన్ అనేది మిస్ అయింది. అండ్ క్లైమాక్స్ కూడా మనకు రెగ్యులర్గా అనిపిస్తుంది, అది చాలా మిస్ఫైర్ అయింది. నితిన్ గారికి ఒకటే చెప్తున్నా, కొంచెం లేట్ అయినా మంచి స్టోరీస్ సెలెక్షన్ చేసుకొని ఒక 1.5 year అయిన తర్వాత అయినా కూడా మంచి స్టోరీ సెలెక్షన్, మంచి డైరెక్టర్ తోటి వస్తే బాగుంటుంది. నాకు తెలిసి మళ్ళీ నితిన్ గారిని ట్రాక్లో పెట్టేది తేజ అని అనుకుంటున్నా. ఎందుకంటే బాలయ్యకి బోయపాటి ఎలాగో
నితిన్కి తేజ అలాగా ఇద్దరు కంబ్యాక్ తోటి వస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. సినిమా అయితే మరీ వరస్ట్గా ఏం లేదు, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా చూడొచ్చు మూవీ. భయ్యా నితిన్ గారి సినిమాలు ఒకప్పుడు అద్భుతంలా ఉండేది, ఇప్పుడు ఎందుకు ఇలా ఇంత పరమ చెత్తగా ఉంటున్నాయో అర్థం కాదు. థియేటర్కి వచ్చిన ఆడియన్స్ మధ్యలోంచి లేచిపోతున్నారు. అట్లీస్ట్ నితిన్ గారు కళ్యాణ్ బాబు గారు ఫ్యాన్ కాబట్టి మోస్ట్లీ చాలామంది అరే మన కళ్యాణ్ బాబు ఫ్యాన్ మనలో ఒకడు అని థియేటర్కి వచ్చే జనాలే ఎక్కువ. సో వాళ్ళని కూడా సాటిస్ఫై చేయలేకపోతే ఫ్యాన్ బేసెస్ ఎలా బిల్డ్ అవుతాయి? ఫస్ట్ డే ఫస్ట్ షో ఎవరు థియేటర్కి వస్తారు? చాలా అంటే చాలా చిరాగ్గా అనిపించింది నాకైతే. స్టోరీ విషయానికి వస్తే అక్క ప్రేమగా ఉండే అక్క తను చేసిన ఒక తప్పు వల్ల ఒక పెద్ద శిక్ష అనుభవిస్తుంటే తమ్ముడు తన ప్రేమను మళ్ళీ ఎలా పొందాడు అనేదే ఈ సినిమా. కాకపోతే ఆ స్టోరీ స్క్రిప్ట్ రాశారా లేదా ఏదో ఫ్లోలో తీశారా? వేణు శ్రీరామ్ గారు ఎందుకు ఇలాంటి స్టోరీలే రాస్తున్నారు? వేరే వాళ్ళ కెరియర్లు ఎందుకు నాశనం చేస్తున్నారు? ఈ క్వశ్చన్స్ అయితే రైజ్ అయ్యాయి. కానీ సినిమా మొత్తంలో వాళ్ళ 100% చేసింది ఎవరైనా ఉన్నారంటే అది దిల్ రాజు గారు మాత్రమే. ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, బీజిఎం కావచ్చు, డిఓపి వర్క్ కావచ్చు, ప్రతి సూపర్ చేసేసారు అలా. కాకపోతే ఆ స్టోరీ కొంచెం సరిగా ఉండి డైరెక్షన్ సరిగా ఉండుంటే ఒక మంచి బ్లాక్ బస్టర్ అయ్యేదేమో. ఇందులో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టులు లయ్యా గారు కావచ్చు, నితిన్ గారు, వర్ష బొల్లమ్మ, సప్తమి గారు, ఇంకొకటి గుత్తి అని ఒక క్యారెక్టర్ చేశారు తను. రిమైనింగ్ చాలా క్యారెక్టర్స్ విలన్ క్యారెక్టర్ చేసిన ఆయన కూడా బాగా చేశారు. బట్ ఆ స్టోరీలో ఆయన యాప్ట్ అవ్వలేదు అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. విలన్స్ ఉంటే సాఫ్ట్గా ఉంటారు లేదా హార్ష్గా ఉంటారు, బట్ ఈయన అటు ఇటు కాకుండా ఉండడం అది అసలు సెట్ అవ్వకపోవడం. అండ్ బాడీ లాంగ్వేజ్కి ఆయన చెప్పే డైలాగ్స్కి ఇట్లా చాలా చాలా లోపు ఇవైతే ఉన్నాయి. వీటిలో పాజిటివ్ ఏంటంటే రత్న అనే ఒక క్యారెక్టర్ చేసిన కాంతారా హీరోయిన్ గారు చాలా చాలా బాగా చేస్తారు. చాలా అంటే చాలా నాకు అనిపించింది పర్సనల్గా. ఆవిడ ఉన్నంతసేపు, ఆవిడ మాటలు వస్తున్నంతసేపు కొంచెం ఎంగేజింగ్ అనిపించింది తప్ప రిమైనింగ్ అంతా పరమ సోది అనిపించింది. ఇందులో బాగున్న సాంగ్ ఒక్క సాంగ్. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా అన్న టైటిల్ పెట్టుకున్నారు కాబట్టి సినిమాకు రావాలి ఇలాంటి ఆశలు వద్దు. ఇంకోటి సినిమా బాగాలేకపోయినా అరే ఈయన కళ్యాణ్ బాబు ఫ్యానే కదా, సినిమా ఎందుకు ఎలా తీశాడు అని ఫీల్ అవ్వకండి. ఇది సినిమాలో చూడండి. అభిమానం ఈజ్ డిఫరెంట్, సినిమా ఈజ్ డిఫరెంట్. థ్యాంక్ యూ. ఇది స్టోరీ ఎక్కడో మిస్ అయిందన్న, కనెక్టివిటీ మిస్ అవుతుంది. సో అవి దిల్ రాజు గారు ఎక్కడ మిస్టేక్ చేయరు. ఎప్పుడు ఆయన మాట ఇచ్చారు కాబట్టి సినిమా చేశానని ఎప్పుడో చెప్పారు. సో అక్కడే ఏడో కొడుతుంది సీనా అనిపించింది. కానీ బట్ ఏదో పోనీలే మన నితిన్ అన్న కళ్యాణ్ బాబు ఫ్యాను అని వచ్చాను నేనైతే థియేటర్కి. బట్ నేనైతే చాలా డిసప్పాయింటెడ్ అన్న. వర్ష గారి క్యారెక్టర్ బాగుంది, బట్ అక్కడక్కడ తను కూడా కొంచెం దొరికేస్తుంది. అలా కొన్ని సీన్లు అనిపిస్తాయి తప్ప రిమైనింగ్ ఓకే. థ్యాంక్ యూ.